శోభనలు మాకు నిండుగా నీ శోభనలో శాంతి పండు అడుగు చాడలందైకమత్యము అడుగు చాడలందైకమత్యము నడుచటమమ్మ కలమకై స్వాగతం సుస్వాగతం సేవలి మాకు శిక్షణ ఈ చిరునవ్వులే మాకు రక్షణ సేవలి మాకు శిక్షణ ఈ చిరునవ్వులే మాకు రక్షణ నిరతము వెళ్ళే మదిలో నిన్ను నిరతము వెళ్ళే మరించగము చల్లని పై స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ సలామతల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం కదిలేరో కాల్చి పడేస్తా. బ్యాగ్లే ఉంది, చెక్ చేయాలి. ఓపెన్ ది బ్యాగ్. గంజాయి కొకైన్ ఎక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు? ఏముంటారు చంద్రబాబు మీరు? చెప్పండి. చెప్తారా కాల్చి పడేయమంటారా? నోరు పెగలటం లేదా? మీ గురుగారు
గంజాయి తీసుకెళ్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సర్వం మాయా సకలం మాయా ఇతను రంగంలోకి దిగితే నో రియాక్షన్, ఓన్లీ యాక్షన్. ఇతను పైరసింగ్ పైరసింగ్ మనుషులను అరెస్ట్ చేశాడు. ఇక ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. నీకెందుకు వచ్చిన కర్మ ఏంటి? ఇది మళ్ళీ మాత్రం పెట్టదు. ఇది మళ్ళీ మాత్రం ఒక పాట తీసుకోండి. వెనక కార్డ్లెస్ ఆన్ అయినట్టుంది. వెనక ఎప్పుడు నిష్ఠానియమాలతో పూజలు చేస్తుంటావు. మరి ఆ భగవంతుడు నీ కోరుకున్న వారిని ప్రసాదించాడా పవిత్ర? ఆ భగవంతుడు నేను కోరుకున్నానే నాకు గొప్ప వరాన్ని ఇచ్చాడండి. నిజంగానా? ఏ వరాన్ని ప్రసాదించాడు? అవునండి, తన హృదయపు కోవెలలోని నన్ను ఒక దేవతగా ప్రశ్నించి ఎంతో ప్రేమగా ఆరాధించే మంచి భర్తలు ఇచ్చాడు. కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునే మంచి మరదలు ఇచ్చాడు. ఒక ఆడదానికి ఎంతకన్నా కావాల్సింది ఏముందండి? నా జీవితం ఎంతో సంతోషంగా ఉంది. సింహ నరసింహాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు జాగింగ్కి వెళ్ళారండి. ఏమండి, రెండు పాటలు చూసుకొని ఇది చూసారా? సింహ నరసింహ గురించి పేపర్లో చాలా గొప్పగా పడిందండి. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు సింహ ఐఏఎస్, నరసింహ IPSలోని టాప్ ర్యాంక్ సాధించారని, మన రాష్ట్రపతి చేతుల మీద వాళ్ళకు అవార్డు కూడా వస్తుందని రాశారు. చూసారా? మీరు కన్న కళలకు వాళ్ళు ఎంత ఆనందంగా ఊపిరిపోస్తున్నారో. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ గొప్పతనం నాది కాదు, నీదేను. వాళ్ళని ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళ చదువు విషయంలో ఏ సమయానికి ఏం కావాలో సర్వం అందించావు. ఈ గొప్పతనం నీదేను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? జాగింగ్కి వెళ్ళి వస్తున్నాం అన్నయ్య. కంగ్రాట్స్ తమ్ముళ్ళు, మీకు ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. నాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు. ఈ గొప్పతనం మాది కాదన్నయ్య, నీదే. మాకు ఏ టైంలో ఏం కావాలో మా అన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకున్నావు అన్నయ్య. లేదు తమ్ముళ్ళు,
మిమ్మల్ని ఉన్నత చదువుల్లో చదివించాను, కానీ ఆ గొప్పతనం నాది కాదు. మన చిన్నతనంలో మనకి పూట గడవని రోజుల్లో మన నాన్నగారు నన్ను చదివించాడంటే ఆ గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం రచించి దాన్ని పొందుపరచడం వల్లే మనకు సాధ్యం ఉంది. ఈరోజు ఎందరో మంది ఆ మహానుభావుని చొరవతోనే ఉన్నత విద్యను అధిష్ఠించి మంచి ఉన్నత స్థాయిలో ఎదుగుతున్నారంటే ఆ మహానుభావుడు చేసిన కృషి పట్టుదల వల్లనే. ఈ రోజైతే ఆ మహానుభావుని ఎంతమంది గుర్తించుకుంటున్నారు. ఆ మహానుభావుడు మన రాజ్యాంగాన్ని పొందుపరిచి మనల్ని చదివించుకునేలా ఇంతటి సాహసం చేసేలా కృషి చేశాడు. ఆ మహానుభావుని మనం ఒక్కసారి స్మరించుకున్నాము. జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం పిడికిలెత్తరో ఆ జననం జనజ్ఞానం తొలుచుట కొరకో భీమని గుంతెత్తి నినదించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు వీడిన జనదోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జైవించెంత ఎవరో ఒక్కరు దిగి
కదా